హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు అందరికీ ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా మంచిది. ఎలా చేయాలో చూస్తాను, మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా ఆలు తురుము, తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలిపేయాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు, హెల్తీ కూడా. ఒక 5 మినిట్స్లో ఇది రెడీ అవుతుంది మనకు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మనం రాగి పిండిలో వీటిని వేసేయాలి. మీరు ఎంతైతే చేయాలనుకుంటారో అంత తీసుకొని దాంట్లో మనం రెడీ చేసింది వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిసిపోయేలా మొత్తం కలిపేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రొట్టె పిండిలో రెడీ చేసుకోవాలి. మరి మెత్తగా ఉండొద్దు. రాగి పిండి వాటర్ ఎక్కువైతే తొందరగా మెత్త అవుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలు కట్టుకొని మీ దగ్గర పూరి ప్రెస్ ఉన్నట్లయితే దానికి కొద్దిగా కవర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే నార్మల్ పీట పైన అయినా సరే కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని చేతితో ఒత్తుకుంటే సరిపోతుంది, అప్పల్లాగా. చూసారా? ఒకవేళ అంచులు మందంగా అనిపిస్తే చేతితో ఇలా ఒకసారి ప్రెస్ చేయండి, ఈజీగా అయిపోతుంది, నీట్గా వస్తుంది. తర్వాత వీటిని పెన్నం వేడైన తర్వాత పెన్నం పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని పెన్నం పైన వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూసారా? ఈ కలర్ వచ్చిన తర్వాత తిప్పేయండి. అటు ఇటు 2 వైప్స్ ఇలా కాలిన తర్వాత తీసేయాలి. చాలా అంటే చాలా మంచిది, మనకు బాగా బలం వస్తుంది రాగులు వాడాం కాబట్టి. అలాగే ఆలు, తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు ఎవరైనా రాగులతోటి జావ కానీ లేకపోతే ఇంకేమైనా తినకపోతే ఇలా రోటీలు చేసి పెట్టండి, పెద్దవారు కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి నార్మల్గానే తినొచ్చు, లేకపోతే మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్తో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.